ప్యాకేజ్ అని చెప్పి యూటర్న్ తీసుకొని మళ్ళీ ప్రత్యేక హోదాకు వచ్చి బీజేపీతో విభేదించి బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో 2019లో వచ్చినటువంటి ఫలితాలు కూడా మనం చూసాం. ఎక్కడ విననటువంటి ఎవరు అనుకోనటువంటి ఫలితాలు అధికార పార్టీ వైసీపీ 151 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? 2014 రిపీట్ కాబోతుందా, లేదంటే 2019 మాదిరిగానే మరొకసారి 151+ అధికార పార్టీ కైవసం చేసుకోబోతుందా అనేది. దాదాపుగా మనకి 4 జిల్లాలని 2014లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అది విజయనగరానికి సంబంధించి నెల్లూరు, కడప, కర్నూలులో ఒక్క స్థానాన్ని కూడా, ఒక్క నియోజకవర్గం కూడా గెలుచుకోకుండా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉంటాయా, ఉండవా, ఏ విధంగా ఉండబోతుంది? 2014లో వెస్ట్ గోదావరి ఉన్నటువంటి స్థానాలని అప్పుడు కూటమిగా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు క్లీన్ స్వీప్ చేశాయి. అప్పుడు వైసీపీ అక్కడ ఒక్క ఖాతా కూడా తెరవనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏ విధంగా ఉంటాయి ఉమ్మడి గోదావరి జిల్లాలు? ఇప్పుడు 26 జిల్లాల కింద విభజించినప్పటికీ కూడా మనము తూర్పు, పశ్చిమ గోదావరి కింద చూసుకుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందో ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. దానికి తోడు ఇప్పటి వరకు కాంగ్రెస్ కి అంత ప్రభావం లేనటువంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడైతే షర్మిల తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ టీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఏపీలో చతికిల పడినటువంటి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీతంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ తన హవానైతే నడిపించింది. మెయిన్ గా మనకి పులివెందులలో ఏ విధంగా ఉండబోతుంది, పార్లమెంట్ స్థానం అనేది కూడా హాట్ గా నడుస్తున్నాయి. ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ మెయిన్ క్యాండిడేట్స్ వద్ద మనకి ఈ బెట్టింగ్ కూడా నడిచింది, కోట్లలో బెట్టింగ్ నడిచింది. వరల్డ్ కప్ సంబంధించి ఏ విధంగా బెట్టింగ్లు నడుస్తాయో, ఈ ఓవర్లో 6ఆ 4ఆ అవుటా ఏ విధంగా వస్తాయి రన్స్ అని చెప్పి ఏ స్థాయిలో బెట్టింగ్లు కాస్తారో మనకి ఈసారి ఎలక్షన్స్ లో కూడా ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తోంది, అక్కడి నుంచి ఎంత మెజారిటీ వస్తుంది, అపోజిషన్ పార్టీ ఎవరు, ఈ విధంగా ఏ రౌండ్ లో ఏ పార్టీకి ఫలితాలు వస్తాయి, ప్రతి ఒక్క అంశాన్ని బెట్టింగ్ రాయిలు అయితే వదులుకోనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్, మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి ఫస్ట్ విడత ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు చూస్తే ఉన్నాం. ఆల్రెడీ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? అంటే నిజానికి కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది, బట్ ఎట్లా ఉంటుంది ఏంటి, ఒక 1 అవర్ తర్వాత మనకు కొన్ని ట్రెండ్స్ కనిపిస్తాయి. సో పోస్టల్ బ్యాలెట్ అంటే దీంట్లో అది మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడూ లేనంతగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఆల్మోస్ట్ 4,80,000 ఓట్లు పోల్ అయ్యాయి. సో దీంట్లో చాలా ఈక్వేషన్స్ రావడం జరిగింది. ఉద్యోగులంతా కూడా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత చూపించారు. అందుకే ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ గణనీయంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంత భారీ మొత్తంలో వేయడం అంటూ ఒక ఈక్వేషన్ బయటికి రావడం జరిగింది. దానితో పాటు ఇక నిన్న జరిగినటువంటి అంశం మనం చూసాం. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి సీల్ లేదు, సో దానికి ఒక అఫీషియల్ గెజిటెడ్ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది అన్నటువంటి ఒక వెసులుబాటు రావడం, ఏ రాష్ట్రానికి లేనిది ఆంధ్రప్రదేశ్కే ఎందుకు అన్నటువంటి వాదన రావడం, అంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు అడగలేదు వెసులుబాట్లు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడిగారు, ఇట్లాంటి ఈక్వేషన్ కూడా వస్తున్నాయి. సో ఏదేమైనా అధికార పార్టీ కోర్టుకు వెళ్ళినప్పుడు ఫలితం లేకుండా సో దీని ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఈ పోస్టల్ బ్యాలెట్ కూడా రేపొద్దున గెలుపోవటంలో డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీనిపైన వీళ్ళు కోర్టు పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. సో కమింగ్ టు ఏపీ, అంటే మీరు అన్నట్టు ఇందాక ఆశ, దేశం మొత్తం కూడా ఏపీ వైపు చూస్తుంది. ఎందుకంటే 4th ఫేజ్ లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఎక్కడా లేనంతటువంటి ఒక హింసాత్మకమైన ఘటనలు, ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం కూడా వెరీ సీరియస్ అయ్యి ఆ పర్సన్ని అదుపులోకి తీసుకోండి, దీనిపైన నివేదిక ఇవ్వండి సాయంత్రం 5 గంటల వరకు అన్నటువంటి పిన్నెల్లి అంశం ఏదైతే ఉందో దానిపైన నిజానికి దేశవ్యాప్తంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒక ఓటర్ను చెంపదెబ్బ కొట్టింది కూడా ఆంధ్రప్రదేశ్లోని, ఎక్కడ కూడా ఇట్లాంటి సీన్ రిపీట్ ఓటర్ ప్రజాప్రతినిధి తిరగబడింది కూడా అదే ఈ ఏపీ సీన్ లోనే మనం చూడొచ్చు. సో అంశం అట్లా ఉంటే ఇక తెలంగాణ విషయం మనకు తెలిసిన విషయమే. 17 లోక్సభ స్థానాలకు దీంట్లో కూడా ఒక రకమైన పోటాపోటీ కనిపిస్తోంది. సో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంది, భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీ ఏంటి, కేసీఆర్ నెక్స్ట్ యాక్టివిటీ ఎట్లా ఉండబోతోంది, ఈ అంశం ప్రధానంగా కనిపిస్తోంది. ఓవైపు 17 లోక్సభ స్థానాలు ఉంటే కనుక ఎంఐఎం ఆఫ్ కోర్స్ గతంలోనే 6-6-16 అన్నటువంటి నినాదంతో కేసీఆర్ ఎన్నికలకు పోయారు. సో ఈసారి ఎంఐఎంకి కూడా మధులత కొంత టఫ్ ఇచ్చినా కానీ, బట్ ఎగ్జిట్ పోల్ చూసుకుంటే కనుక గెలుపు ఈసారి ఎంఐఎంకి వరించబోతోంది అన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఎంతవరకు మెజార్టీ, గత మెజార్టీకి ఈ మెజార్టీకి తేడా ఎంత ఉండబోతుంది అన్నది మాత్రం ఈసారి ఎన్నికల్లో మనం ఈ పార్లమెంట్లో చూడాల్సి 6-16 అన్నప్పుడే బీజేపీ హవా అంటే 4 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. కేవలం అధికార పార్టీలో బీఆర్ఎస్ ఉన్నప్పటికంటే అప్పుడు టీఆర్ఎస్ కిందే ఉంది కాబట్టి అధికార పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడే 9 స్థానాలు గెలుచుకుంది. 2014లో 11 ఉంటే 19లో ఇంకో 2 స్థానాలు తగ్గి 9కి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా పార్టీ అధికారంలో లేదు. దాని తోడు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీ జాతీయ పార్టీగా మారింది. జాతీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. టఫ్ ఫైట్ మనం 2 జాతీయ పార్టీల మధ్య చూసాం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా అధికారం మాదే అని చెప్పి అవతరణ దినోత్సవ వేడుకల్లో
కేసీఆర్ చెప్పినటువంటి కామెంట్స్ చూస్తున్నాం. కానీ ఏం జరగబోతోంది, ఏకంగా సీఎం పదవులే మారిపోబోతున్నాయి.